హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ ఏంటంటే, లాస్ట్ వీక్ వీ వెంట్ టు మహాబలిపురం. సో మహాబలిపురంలో ఎలాంటి ప్లేసెస్ ఉన్నాయి, హౌ ఎంజాయ్డ్ అవర్ ట్రిప్ ఇన్ మహాబలిపురం అనేది ఫుల్ వ్లాగ్లో నేను యాడ్ చేస్తున్నాను. ఇది ఏంటంటే మార్నింగ్ మేము స్టార్ట్ అయిపోయాం బికాజ్ వీ హ్యావ్ సో మెనీ ప్లాన్స్ ఆన్ దట్ డే. ఆ ప్లాన్స్ ఏంటి, ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల ఎన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు అనేది నేను వీడియోలో చూపిస్తాను. మార్నింగ్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేయలేదు, సో టైం లేదు. సో డైరెక్ట్ హోటల్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడ మంచిగా పూరి ఆర్డర్ చేసుకున్నాం, అలాగే కాఫీ కూడా ఆర్డర్ చేసుకున్నాం. అండ్ దెన్ అగైన్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ అనమాట. చెన్నై టు మహాబలిపురం దిస్ ఇస్ ట్రిప్ అనమాట. యాక్చువల్లీ వీఆర్ లివింగ్ చెన్నై ప్రజెంట్. సో చెన్నై టు మహాబలిపురం ఏంటంటే మనకి బస్సెస్, ట్రైన్స్ కూడా ఉంటాయండి. బట్ మాకు టైం లేదు, సో వీ రెంటెడ్ ఏ కార్ అనమాట. సో కార్లో ఇలా వెళ్తుంటే మనకి 1 అవర్ ఆర్ 45 మినిట్స్లో జర్నీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ రోడ్ జర్నీ మొత్తం ఎలా ఉంటుందంటే పక్కన మొత్తం బీచ్ అనమాట. సో బీచ్ని అలా చూస్తూ మనం ఈ జర్నీని ఎలా ఎంజాయ్ చేయనమాట. సో రోడ్ మొత్తం అనమాట. సో స్టార్టింగ్ నుంచి మనకి మహాబలిపురం వచ్చేంత వరకు చాలా వరకు బీచ్ కనిపిస్తూనే ఉంటుంది. సో జర్నీ అయితే అస్సలు బోర్ కొట్టదండి, చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనకి పక్కన రిసార్ట్స్ కానీ, హోటల్స్ కానీ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే బీచ్ వ్యూకి, ప్రైవేట్ బీచ్ వ్యూ లాగా మనకి కావాలంటే బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మనకి హైవేలోనే చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఫైనలీ వీ ఎంటర్డ్ ద మహాబలిపురం అనమాట. ఇది మన ఎంట్రన్స్ అనమాట. సో స్టార్టింగ్ మేమైతే ఈ స్కల్ప్చర్ మ్యూజియంకి అయితే వెళ్ళామండి. ఈ మ్యూజియంలో ఏంటంటే చాలా శిల్పాలు ఉంటాయి. మహాబలిపురం ఈజ్ ఫుల్లీ ఫేమస్ ఫర్ ద శిల్పాలు అనమాట. సో ఎలాంటి రకాల శిల్పాలు ఉన్నాయి, వాటిలో ఎంత చక్కగా వాళ్ళు శిల్పాలు చెక్కారన్నట్టు ఈ మ్యూజియంలో మనం ఫుల్గా చూడొచ్చు అనమాట. రాతి విగ్రహాలు అలాంటివన్నీ ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే ఆర్డర్ చేసుకొని తీసుకెళ్తారు. లైక్ టెంపుల్స్కి వాటికి మనకి విగ్రహాలు కావాలి కదా, అలాంటి విగ్రహాలు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఈ మహాబలిపురంకి వచ్చి చెక్కించుకొని వెళ్తారనమాట. మీరు ముందుగా వీడియోలో చూడొచ్చు ఎంత బాగుంటాయో ఇక్కడ శిల్పాలు అనేటివి. ఈ మ్యూజియంలో ఫస్ట్ అయితే మనకి పెయింటింగ్స్ కనిపిస్తాయి. ఇలా మనకి 3 రూమ్స్ ఉంటాయన్నమాట. సో 3-4 రూమ్స్లో కూడా మనకి డిఫరెంట్ శిల్పాలు అయితే ఉంటాయి. ఈ శిల్పాలు ఏంటంటే కొన్ని రాతి మీద, అంటే రాయి మీద, అలాగే గ్రానైట్ మీద, వుడ్ మీద, ఇలా డిఫరెంట్ మెటీరియల్స్ మీద ఎంత అందంగా చెక్కారన్నది మనకి క్లియర్గా ఈ మ్యూజియంలో చూడొచ్చు అనమాట. సో ప్రతి ఒక్క విగ్రహానికి ఒక ప్రత్యేకత అయితే ఉంటుందండి షూర్గా. మీకు అక్కడ పేర్లు కూడా మెన్షన్ చేసి ఉంటారనమాట. లైక్ విగ్రహం దేంతో చేశారు అంటే అంత క్లియర్గా మనకి ప్రతిదీ మెన్షన్ చేయకపోయినా వీ కెన్ టచ్ అండ్ ఫీల్ ఇట్ అనమాట. అంత బాగుంటాయి విగ్రహాలు అయితే. సో మీలో ఎవరైనా మహాబలిపురం వెళ్ళాలి అనుకుంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో డోంట్ మిస్ అప్ టు ద ఎండ్ అనమాట. శిల్పాలే కాదండి, ఇలా మనకి సీషోర్ టెంపుల్, అంటే మహాబలిపురంలో ఏమేమైతే ఫేమస్ ఉన్నాయో అది ఓవర్ వ్యూ, మనకి పైనుంచి లుక్ ఎలా ఉంటుంది, దాని హిస్టరీ ఏంటన్నవి దాన్ని శిల్పాల్లో చెక్కి వీళ్ళు ఈ మ్యూజియంలో ప్రజెంట్ చేశారనమాట. సో మీలో ఎవరైనా వెళ్తే కంపల్సరీగా ఈ మ్యూజియంకి అయితే చూడండి. ఈ విగ్రహాలు అనేటివి ఐ డోంట్ నో అవి పాతకాలం నాటివా లేదంటే ఇప్పుడువే అని తెలీదు. బట్ చూడ్డానికైతే చాలా రకాలు ఉంటాయి. చాలా ఏన్షియంట్ ఐటమ్స్ అని నాకైతే క్లియర్గా అర్థమవుతుంది. అవి చూడగానే మనకి తెలిసిపోతుంది అనమాట. బికాజ్ మనం మ్యూజియంకి వెళ్ళేది ఎప్పుడెప్పుడు ఐటమ్స్ చూడడానికే కదా. ఇక్కడ చూసారు కదా రెడ్ శాండిల్, అలాగే మనకి డిఫరెంట్ శాండిల్స్ మీద కూడా చెక్కల మీద శిల్పాలు నీట్గా చెక్కుంటారనమాట. ఇలాంటివన్నీ మనం చూడాలంటే కంపల్సరీగా ఈ మ్యూజియంని అయితే విజిట్ చేయాలి. అంతేకాదండి, ఇక్కడ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి నేను ముందు చెప్పినట్టుగానే. సో డోంట్ మిస్ దిస్ మ్యూజియం. ఈ మ్యూజియం అయితే మనకి ఇలా ఉంటుంది. ఎంట్రీ టికెట్ కూడా ఐ థింక్ 50-60 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో యూ కెన్ హ్యాపీలీ
యూ కెన్ గో హ్యాపీగా ఎంజాయ్ ద ప్లేస్ అండి. ఇక్కడ మనకి చూడ్డానికైతే మ్యూజియం చాలా చిన్నదిగా ఉంటుంది. బట్ లోపలికి వెళ్తే చాలా రకరకాల విగ్రహాలు ఉంటాయి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటెమ్స్ మీద లైక్ మనకి మెటీరియల్ మారుతుంది. ఆ మెటీరియల్స్ మీద ఎంత బాగా శిల్పాలు చెక్కారన్నది మనం ఈ మ్యూజియంకి వస్తే మాత్రమే చూడగలం. అలాగే మహాబలిపురంలో ఏవేవి ఉంటాయి అన్నది మనకు ఒక రఫ్ ఐడియా ఇవ్వాలంటే కంపల్సరీగా ఈ మ్యూజియంని విజిట్ చేయాలి. సో ఓవరాల్గా ఈ మ్యూజియం అయితే సూపర్గా ఉంటుంది. ఇట్ టేక్స్ అరౌండ్ 20 మినిట్స్ అలా టైం పడుతుందండి. మనకి ఎక్కువ టైం కూడా కాదు. సో నెక్స్ట్ అయితే మనం స్టార్ట్ అయిపోతున్నాం నెక్స్ట్ ప్లేస్కి. నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే ఇది బయట మనకి మ్యూజియం లుక్ అనమాట. సో మనకి ఒకవేళ ఐడియా లేదు ఇక్కడ ఏం ప్లేసెస్ ఉంటాయని మనకు అస్సలు ఐడియా లేదంటుంటే ఇక్కడ మనకి ఆ మ్యూజియం ఎదురుగానే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే మహాబలిపురంలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, ఎంతెంత దూరంలో ఉన్నాయి, ఎలా కవర్ చేసినది ఫుల్గా ఐడియా ఉంటుంది. సో మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా సడన్గా మీరు ప్లాన్ చేసుకున్నా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. మనకు అక్కడ చాలామంది గైడ్స్ కూడా దొరుకుతారు. బట్ గైడ్స్ తీసుకోవాల్సినంత అవసరం అయితే లేదు. బికాస్ వీ హ్యావ్ గూగుల్ అండ్ ఎవ్రీథింగ్ వీ కెన్ గూగుల్ ఇట్. నెక్స్ట్ మనం అయితే వెళ్తున్నాం 5 రథాస్ అనమాట. ఇక్కడ నుంచి దట్ మ్యూజియం నుంచి మనకు ఒక 10-15 మినిట్స్ గ్యాప్ మాత్రమే ఉంటుంది. అంత టైం అయితే ఏం పట్టదండి. సో ఫైనలీ వీఆర్ ఇంటూ 5 రథాస్ ప్లేస్ అనమాట. ఈ 5 రథాస్ ఏంటంటే మనకి పూర్వంలో ఇప్పుడు ఏదైనా గుడులు కట్టాలంటే ఇప్పుడు సివిల్ ఇంజనీర్స్ ఏంటంటే దే విల్ ప్లాన్ మనకు ఒక సిస్టంలో కానీ పేపర్లో కానీ గీసి పంపించేవాళ్ళు కదా. సో అప్పట్లో ఏంటంటే రథాలు ఎలా ఉన్నాయి మేము ఇలా కన్స్ట్రక్ట్ చేస్తామని అక్కడున్న శిల్పులు ఇలాగ చెక్కేవాళ్ళు అనమాట. సో మీకు ఇలా కడతామని చెప్పి రఫ్ ఐడియా కోసం ఇలా కట్టేవాళ్ళు అనమాట. అప్పట్లో ఉన్న 5 రథాసు వాటి యొక్క ఓవర్ వ్యూ అనమాట. చాలా మనకేంటంటే ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి దీని ప్లేస్ 5 రథాస్ అనమాట. ఒక్కొక్క రథానికి ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్క రథము ఒక్కొక్కరికి సంబంధించింది. ఇక్కడ ఫస్ట్లీ మనం చూస్తుంది అయితే ద్రౌపది రథం అనమాట. సో ద్రౌపది రథం ఇలా ఉండేది అని మనం చూడడానికి ఇది ఒక రఫ్ వ్యూ అనమాట. సో మనకి ఏంటంటే వాళ్ళు కట్టే ముందే ఇలాగ చూపించేవాళ్ళు అనమాట. లైక్ కన్స్ట్రక్షన్. ఈ కన్స్ట్రక్షన్ అనేది కూడా కేవలం కొండలు ఉంటాయి కదా, ఆ కొండల్ని శిల్పాల్లా చెక్కి వాళ్ళకి చూపించేవాళ్ళు అనమాట. ఇలా మేము కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పేవాళ్ళు. మేమైతే ఇక్కడ పెద్ద మిస్టేక్ చేసింది ఏంటంటే ఒక అంబ్రెల్లా కూడా క్యారీ చేయలేదండి. లిటరలీ చాలా హాట్గా ఉంది. అసలు ముందు రోజు అయితే ఫుల్ రెయిన్ పడిందంట అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. సో దట్ అంత హాట్గా ఉందంట. సో మీరు ఎవరైనా విజిట్ చేయదలుచుకుంటే కంపల్సరీగా అంబ్రెల్లా ఒకటి క్యారీ చేయండి. నాట్ ఓన్లీ హియర్, ఎక్కడికైనా క్యారీ చేయడం మంచిదే కదా. యాక్చువల్లీ టూరిస్ట్ ప్లేసెస్ కదా. సో దట్ చాలా రష్ కూడా ఉన్నిందనమాట ఆ రోజు సండే. సో దట్ రష్ ఎక్కువ ఉండింది. బట్ ఓకే వీ కెన్ అడ్జస్ట్ అనమాట. జనాలు ఉన్నప్పుడు చూస్తేనే కదా ఆ సందడి ఉంటుంది. అండ్ ఈ 5 రథాస్ అయితే చాలా పెద్ద ప్లేస్ అండి. సో ఓవరాల్గా వ్యూ అయితే ఎలా ఉంటుంది, మనం హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు కూడా. సో నో ఇష్యూస్ అనమాట. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ బట్ ఇక్కడ చాలామంది విజిటింగ్ టూరిస్టులు ఉంటారు. బట్ మేము వెళ్ళిన రోజైతే ఎవ్రీవన్ ఈజ్ తెలుగు పీపుల్. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు లైక్ హైదరాబాద్, వైజాగ్ అలా చాలా చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారనమాట ఇక్కడ విజిట్ చేయడానికి మహాబలిపురం. నేను చెప్పాను కదా ఈ శిల్పాలు ఇక్కడ చాలా ఫేమస్ అని. చూసారా ఎంత మంచిగా చెక్కేసి ఉంటారు. ఈ శిల్పాలన్నీ మనం కావాలంటే మనం పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మ్యాండేటరీగా అంటే మనలాంటి హోమ్ మేకర్స్ వస్తే కంపల్సరీగా కొనుక్కునేది ఏంటంటే రుబ్బు రోళ్ళు అనమాట. సో వాళ్ళు అక్కడే మేడ్ చేస్తారు కాబట్టి చాలా బాగుంటాయి. సో మనకి మంచి కాస్ట్ కూడా వస్తాయండి. డోంట్ వరీ, మనం హ్యాపీగా బార్గెనింగ్ చేసుకుని మంచి ప్రైజెస్కి కూడా ఇస్తారు. సో 5 రథాస్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ అయితే స్కల్ప్చర్ మ్యూజియం, సెకండ్ వచ్చి 5 రథాస్. ఈ 5 రథాస్ ఎంట్రీ ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుందండి. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. సో ఆ టికెట్ కౌంటర్ మీకు ఒక ఐడియా వస్తుందని నేను చూపించాను. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు లైట్ హౌస్ అనమాట. మహాబలిపురంలో వస్తే కంపల్సరీగా విజిట్ చేసేది ఒకటి మహాబలిపురం బీచ్, సెకండ్ థింగ్ సీషోర్ టెంపుల్ అయితే, థర్డ్ వచ్చి లైట్ హౌస్ అనమాట. చాలా ఓల్డ్ లైట్ హౌస్ అనమాట. మనకి కనిపిస్తుంది చూసారా, ఇది న్యూ ఓల్డ్ హౌస్. ఓల్డ్ లైట్ హౌస్ ఎలా
ఓల్డ్ లైట్ హౌస్ కూడా ఉందండి. ఇక్కడ 2 లైట్ హౌసెస్ ఉండేటివి. ఒకటి ఓల్డ్‌ది, ఒకటి న్యూది అనమాట. ఓల్డ్‌ది అయితే కంప్లీట్‌లీ క్లోజ్డ్. ప్రెజెంట్ ఉన్నదైతే ఇదే అనమాట. ఇది న్యూ ఓల్డ్ లైట్ హౌస్ అనమాట. ఈ లైట్ హౌస్ మీద ఎక్కితే మనకి సూపర్‌గా వ్యూ ఉంటుంది. సో, మీలో ఎవరైనా వెళ్ళకపోతే కంపల్సరీగా లైట్ హౌస్‌కి వెళ్ళండి. సో, ఎంట్రీ అయితే ఇలా ఉంటుందండి. యాజ్ యూజువల్‌గా ఎక్కడికెళ్ళినా మనకి నార్మల్ టికెట్ ప్రైస్ ఉంటుంది. లైక్ 60, 100 ఉంటుందండి. 100కి అబోవ్ అయితే ఏమీ ఉండవు. సో, నో ప్రాబ్లమ్ అనమాట. లైట్ హౌస్‌కి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట ఇది. సో, మనం ఇక్కడ చూసుకోవచ్చనమాట. ఇది ఒక రాక్ కట్ అనమాట. మహాబలిపురంలో ఒక రాక్ కట్. ఇక్కడ చెప్పాను కదా నేను, ప్రతి ఒక్క కొండని వాళ్ళు శిల్పాలుగా చెక్కి పెట్టుంటారనమాట. సో, మనం ఇప్పుడు ఎంట్రీ అవుతుందైతే లైట్ హౌస్, ఓల్డ్ లైట్ హౌస్. ఒక 200 మీటర్స్ అలా నడిస్తే మనకి చక్కగా ఇలా మెట్లొస్తాయి. ఆ మెట్లెక్కితే మనకి లైట్ హౌస్ అయితే వచ్చేస్తాం. లిటరల్లీ ఆ రోజైతే ఎండ మామూలుగా లేదు. బట్ చూడాలన్న ఉత్సాహంతో అంత ఎండలో కూడా ఆ మెట్లెక్కుతున్నా అనమాట. ఆ మెట్లు చూడ్డానికైతే చాలా తక్కువున్నాయి. బట్ ఎక్కడం అయితే చాలా కష్టమండి. రాక్స్ మీద కన్‌స్ట్రక్షన్ కదా! సో, అందుకే కొంచెం హార్డ్‌గానే ఉన్నాయి ఎక్కడానికి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. బికాజ్ మనకు ఒక సైడ్ సపోర్ట్ ఉంటుంది. ఒక సైడ్ సపోర్ట్ ఉండదు. ఇప్పుడు మీరు ఏదైతే చూసారో అదే లైట్ హౌస్ అనమాట. ఇదంతా మనకి జస్ట్ నార్మల్ ఒక కొండలా ఉంటుంది. ఆ కొండ మీద చూస్తే మనకి మహాబలిపురం మొత్తం కనపడుతుంది. సో, అందుకే మీకోసం ఒక మహాబలిపురం ఓవర్ వ్యూ అయితే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. సో, ప్లీజ్ ఈ వీడియో మనకి ఎక్కడికి వెళ్ళినా ఇలా చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని ఉంటారు. లైక్ ఏంటంటే చిన్న చిన్న విగ్రహాల్ని వీళ్ళు అమ్ముతూ ఉంటారనమాట. చాలా రీజనబుల్ ప్రైజెస్‌కే వస్తాయండి. మరీ ఎక్కువ ప్రైస్ అయితే వాళ్ళు చెప్పినా మీరు బార్గెనింగ్ చెయ్యొచ్చు. ఇది మన ఓల్డ్ లైట్ హౌస్ నుంచి పైనుంచి ఎక్కితే మనకి న్యూ లైట్ హౌస్ కూడా కనిపిస్తుందనమాట. ఇది న్యూ లైట్ హౌస్. ఇప్పుడు మేమున్నదైతే ఓల్డ్ లైట్ హౌస్ అనమాట. ఇక్కడ నుంచి మనకి బీచ్ కూడా కనిపించేస్తుంది. ఒక సైడ్ మొత్తం ఊరు కనిపిస్తది. ఒక సైడ్ మొత్తం బీచ్ కనిపిస్తది. సో, ఆ రోజు క్లైమేట్ గానీ ఇంకొంచెం సహకరించి ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ ఓకే, సమ్‌టైమ్స్ ఇట్ హ్యాపెన్. లైట్ హౌస్ టైమింగ్స్ వస్తే మనకి 10-4 వరకు ఉంటుంది. చాలా క్రౌడ్ ఉన్నారు ఆ రోజు. అండ్ మాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే అక్కడికి లైట్ హౌస్ వెళ్తే మనకేందంటే సగం ఎనర్జీ అక్కడే పోతుంది. చాలా పెద్దది కదా పైకెక్కాలి. సో దట్ మేమైతే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు అక్కడికి వెళ్ళడానికి. నెక్స్ట్ మనకి ఫుల్‌గా స్నాక్స్ కూడా ఉంటాయండి. లైక్ మజ్జిగ, వాటర్ అని, ఇలా మామిడికాయలని. సో, డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే మనకి కొంచెం ఎనర్జీ మిగతా ప్లేసెస్ కవర్ చేయాలంటే కంపల్సరీగా కొన్ని స్నాక్స్ అయితే పడాలి. సో, ఆప్షన్స్ అయితే ఎక్కువే ఉంటాయి. నో ఇష్యూస్. ఇది చూసారుగా, ఇది లైట్ హౌస్ అనమాట. అప్పటికి కొంచెం అలసిపోయాం. సో, జస్ట్ టేక్ ఏ సీట్ అండ్ రిలాక్సింగ్ అనమాట. మహాబలిపురం లైట్ హౌస్ ఎంట్రన్స్ అనమాట. లైక్ అక్కడ వర్క్ చేస్తారు కదా, వాళ్ళ కోసం అనమాట. మధ్యలో మనకి బోర్ కొట్టకుండా ఇలా మంచి మంచి ఇయర్ రింగ్స్, అలాగే కొంచెం షాపింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ కొంచెం కలెక్షన్ బాగుందని చెప్పి వీడియోలో యాడ్ చేశాను. సో, మనకైతే అస్సలు బోర్ కొట్టదు. కొంచెం ఓపిక తెచ్చుకున్నామంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి ట్రిప్. ఎందుకంటే ఓపిక తెచ్చుకోవాలని, ఇదంతా రాక్స్ మీద కన్‌స్ట్రక్షన్, రాక్స్ మీద జర్నీ కాబట్టి ఫుల్‌గా మనం ఎనర్జీ తెచ్చుకొని ఫుల్‌గా హైడ్రేషన్‌గా ఉండి తిరిగితేనే మనం ఎంజాయ్ చేయగలం ఈ ట్రిప్ అనేది. సో, హైడ్రేషన్ ఇలాంటివి కావాలంటే మంచిగా ఫుల్‌గా స్నాక్స్ చేసుకుంటూ కాసేపు రిలాక్స్ అవ్వడం, కాసేపు వాక్ చేస్తే మన ట్రిప్‌ని అయితే మనం ఎంజాయ్ చేయొచ్చండి. ఎక్కడికెళ్ళినా కానీ మనం మ్యాండేటరీగా తీసుకుంటామన్నమాట ఈ స్నాక్స్ అయితే. ఇవి లేకపోతే మనకి ముందుకు నడవదనమాట బండి. అండ్ మనం బయటికొచ్చినప్పుడే కదా ఇలాంటివి తినగలం. సో, ఐ నెవర్ మిస్. మంచిగా చెట్లు చూసుకున్నాం, కూర్చొని స్నాక్స్‌ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్క కొండ కింద ఒక మండపము అలా కట్టేసుంటారనమాట. అది అప్పట్లో వాళ్ళ కోసం కట్టారా? లేదంటే శిల్పులు వాళ్ళ టాలెంట్‌ని చూపించుకోవడానికి కట్టారన్నదైతే నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదండి. ఇదొచ్చి ఇంకొక మండపం అనమాట. ఆ మండపం లేదంటే గోపురం అంటారు. దాని పేరేంటంటే రాయి గోపురం అనమాట. అది హాఫ్ కన్‌స్ట్రక్ట్ చేసి అలా వదిలేశారు. సో, మనము ఇక్కడ బైక్ కానీ, కార్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్‌గా వాక్ చేసుకుంటూ ఉంటే నెక్స్ట్ కమింగ్ ప్లేసెస్ అలా కనిపిస్తూ ఉంటుంది. ఫుల్ వాక్ ఉంటుంది. అలాగే మనకి ఎవరైనా పక్కన కావాలన్నా చెప్తారు. వే క్లియర్‌గా ఉంటుంది కాబట్టి సో, ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదు. ఇక్కడ క్లియర్‌గా మనకి మెన్షన్ చేసుంటారనమాట. దిస్ ఈస్ ద డైరెక్షన్ ఫర్ రాయి గోపురం, బటర్ బాల్ ఇలా మెన్షన్ చేసుంటారు. సో, ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మనం వాక్ చేసుకుంటుంటే మనకే తెలిసిపోతుందనమాట. సో, ఫైనల్లీ మనం కొంచెం ఎగ్జిట్‌కి ముందుకొచ్చేసామనమాట. ఎగ్జిట్‌కి ముందు మనం మిస్ కాకుండా చూడాల్సిన ఒక ప్లేస్ ఏంటంటే కృష్ణాస్ బటర్ బాల్ అనమాట. ఈ కృష్ణాస్ బటర్ బాల్ చూడడానికి మేము ఇక్కడ సెర్చ్ చేసినాం. ఎందుకంటే ఈ మహాబలిపురంలో మనం చూడాల్సిన ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అనొచ్చు. మస్ట్ చూడాల్సిన ప్లేస్ అని కూడా అనొచ్చు.
ఈ బటర్ బాల్ అనమాట మనం చూస్తున్నాం కదా, ఇదేనండి బటర్ బాల్. ఇది కృష్ణాస్ బటర్ బాల్ అంటారు. ఈ బటర్ బాల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వితౌట్ ఎనీ సపోర్ట్, అది ఒక 1 మీటర్ కింద సపోర్ట్తో మాత్రమే అలా నిల్చుకుంటుంది. ఇంకా ఎలాంటి సపోర్ట్ ఉండదు. ఎంతమంది పూర్వం రాజులు అలాంటి వాళ్ళు కదిలించాలని చూడినా అది ఈవెన్ 1 ఇంచు కూడా కదలలేదు. ఎప్పటి నుంచో అలానే ఉందన్నమాట. అందుకే దాన్ని కృష్ణాస్ బటర్ బాల్ అని పిలుస్తారు. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్, బట్ నాకు తెలిసిందైతే నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇందాక చెప్పినట్టుగానే మనకి ప్రతిదీ మెన్షన్ చేసుంటారు. లైక్ ఇక్కడ చూసారు కదా, మనకి క్లియర్గా ఏ డైరెక్షన్లో ఎలా వెళ్తే మనకి ఏది కనపడుతుందని క్లియర్గా ఉంటుంది. సో మనం ఎవరిని అడగాల్సిన అవసరం కూడా లేదండి. సో ఫైనల్లీ మనమైతే కొన్ని ప్లేసెస్ కంప్లీట్ చేసుకొని ఎగ్జిట్కి అయితే వచ్చేసాం. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ కంపల్సరీగా చూసే ప్లేస్ ఒకటి ఏంటంటే ఈ అర్జునాస్ ఫినాన్స్ అనమాట. ఈ అర్జునాస్ ఫినాన్స్కి కూడా మనకి దారి వాళ్ళు చెప్తారు. అంటే ఎవరైనా పక్కన అడిగితే ఎక్కడ ఎలా వెళ్ళాలండి అని అడిగితే వాళ్ళు కంప్లీట్గా చెప్తారు. సో మనకి ఎక్కువ టైం కూడా పట్టదనమాట. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో యూ కెన్ వాక్ అండ్ ఎంజాయ్. పక్కనే షాపింగ్ ఉంటుంది కాబట్టి వాటిని చూస్తూ ఇలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. ఈ ఒక్క పిక్ని చూస్తే ఎనీవన్ కెన్ ఐడెంటిఫై దట్ వీఆర్ ఇన్ మహాబలిపురం అనమాట. ఈ మహాబలిపురంలో ఇక్కడ కొండ మీద ఏంటంటే అప్పట్లో ఏనుగులు, రథాలు, అలాగే అక్కడ ఉన్న పీపుల్ యొక్క జీవన విధానం ఎలా ఉండేది అనేది శిల్పాల్లో చెక్కుంటారు. అలాగే మనకి ఇక్కడ బోర్డ్ కూడా ఉంటుంది అనమాట. వాట్ ఈస్ ద పాస్ట్, లైక్ దాని ప్రత్యేకత ఏంటనేది క్లియర్గా మెన్షన్ చేసింటారు. సో యూ కెన్ హ్యాపీలీ ఎంజాయ్. శిల్పాలు అయితే అమ్మో బాబోయ్, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. మీరు వీడియోలో చూడడం కాదు, రియల్గా చూస్తే ఇట్స్ ఎ వెరీ, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. చాలా ఏన్షియంట్ ప్లేస్ కదా, సో డోంట్ మిస్. నెక్స్ట్ మేమైతే సీషోర్ టెంపుల్కి స్టార్ట్ అవుదామని చూస్తున్నాము. సో బాగా ఎండగా ఉంది. సో మంచిగా ఐస్ క్రీమ్ తీసుకున్నాము, ఒక కోన్ అలాగే ఒక మ్యాంగో ఐస్ క్రీమ్ అనమాట. అవి తింటూ ఉంటేనే కొంచెం ఎనర్జీ ఉంటుందండి, లేదంటే ఆ ఎండకు అస్సలు ఉండలేకపోయాం మేమైతే. ఇక్కడ మంచిగా షాపింగ్ చేయాలంటే హ్యాండ్ బ్యాగ్స్ అలాగే చిన్న బొమ్మలు, అంటే అక్కడ శిల్పాల్లో చెక్కుంటారు కదా, మీ ఇంటికి ఒక డిఫరెంట్ లుక్ రావడం కోసం ఇలాంటి శిల్పాలు ఇవి మ్యాండేటరీగా పర్చేస్ చేసండి. అదర్ దెన్ ఐటమ్స్ మనకి హ్యాపీగా కనపడతాయి. ఎక్కడైనా మనకి గూగుల్లో కానీ మన నియర్ బై కానీ కనపడతాయి. సో హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూస్తున్నాం, లైక్ జూట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. సో ఎక్స్ప్లోర్ చేయడానికి చూస్తున్నాం, బట్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది. సో మేమైతే పర్చేస్ చేయలేదు. ఇది వచ్చి చాలా కొత్త మోడల్, రేడియం మనకి ఫినిష్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చి మనకి మహాబలిపురం బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి, ఏన్షియంట్ ప్లేస్ కదా, సో మనకి ఇంట్రెస్ట్ ఉందంటే టెంపుల్స్ని కూడా విజిట్ చేయొచ్చు. బట్ నేను చూపించే ప్లేసెస్ ఏంటంటే మహాబలిపురంలో మస్ట్ విజిట్ ప్లేసెస్ అనమాట. మనకి బస్సు సౌకర్యం కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, మేము అక్కడి నుంచి వాక్ చేసుకుంటూనే బస్ స్టాండ్ దాకా వచ్చేసామన్నమాట. సో నో ఇష్యూస్. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద సీషోర్ టెంపుల్ అనమాట. మహాబలిపురంలో ఇది కూడా మ్యాండేటరీ విజిట్ అనమాట. మనకి సీషోర్ టెంపుల్ పక్కనే మనకి మహాబలిపురం బీచ్ కూడా ఉంటుంది. అది కూడా మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. యాజ్ యూజువల్గా ఇక్కడ కూడా ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలండి. ఎంట్రీ టికెట్ అయితే ఇది మనకి ఎగ్జాక్ట్ ఎంట్రన్స్ ఆపోజిట్లో ఉంటుంది. లోపలే వెళ్ళాల్సిన అవసరం లేదు, బయటనే ఎంట్రన్స్ ఆపోజిట్లో ఉంటుంది. సో ఫైనలీ వీఆర్ గోయింగ్ టు సీషోర్ టెంపుల్ అనమాట. ఇది మనకి ఎంట్రన్స్ అనమాట సీషోర్ టెంపుల్కి. సో మనం ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా, ఇలా గేట్ ఉంటుంది. ఈ ఎంట్రన్స్ వచ్చి సీషోర్, దీని పక్కనే మనకి బీచ్ ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. సీషోర్ టెంపుల్కి మనం ఎంట్రన్స్ నుంచి ఒక 300 మీటర్స్ వాక్ చేస్తే మనకి టెంపుల్ అనేది వస్తుంది. ఈ టెంపుల్లో ప్రెసెంట్ అయితే ఎలాంటి పూజలు అలాంటివి ఏం చేయట్లేదండి. ఇది చాలా ఏన్షియంట్ టెంపుల్, అలాగే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అది నేను ఒక్కొక్క క్లిప్పింగ్ చూపిస్తూ మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు టెంపుల్ లుక్ అయితే మామూలుగా ఉండదండి. మనకి ఫుల్గా పిరమిడ్లా ఉంటుంది. పక్కన బీచ్, పైన బ్లూ స్కై, ఇటుపక్క అటుపక్క 2 సైడ్స్ బీచ్ ఉంటుంది అనమాట. మధ్యలో టెంపుల్, ఆ స్కైకి ఆ ఓవర్ వ్యూ లుక్ అయితే సూపర్గా ఉంటుంది. చూస్తున్నారుగా ఎంత బాగుందో వీడియోలో, రియల్గా చూస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ చాలా బాగుంటుంది కూడా. ఈ టెంపుల్ చుట్టూ ఒక కంచిలా కట్టేసి ఉంటారు. సో ఆ టెంపుల్ మొత్తం కవర్ అయిపోయి ఉంటుంది. సో అటు సైడు ఇటు సైడు బీచ్ ఉంటుంది, వాటికి సపరేట్ ఎంట్రన్స్ ఉంటుంది. నేను వీడియో ఎండింగ్లో అది కూడా చూపిస్తాను. చూసారుగా బీచ్ అయితే ఎంత బాగుందో. మేము యాక్చువల్లీ మహాబలిపురం బీచ్ విజిట్ చేద్దాం అనుకున్నాం, బట్ ఆ క్లైమేట్కి
ఆ ఎండకి ఉండలేక మేమైతే వెళ్ళలేదండి. బట్ మీరు ఈవినింగ్ అలా ప్లాన్ చేసుకుంటే కంపల్సరీగా అయితే వెళ్ళండి. ఓకేనా. సీషోర్ టెంపుల్‌కి మనం వెళ్తూ ఉంటే అటుపక్క, ఇటుపక్క బీచ్ అయితే కనిపిస్తూనే ఉంటుంది. సో, ఆ బీచ్ చూస్తూ అలా 300 మీటర్స్ వాక్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. సీషోర్ టెంపుల్ చుట్టూ మనకేంటంటే మొత్తం ముగ్గురు దేవుళ్ళుంటారు. శివుడు, అలాగే విష్ణుమూర్తి అండ్ ఇంకొక అమ్మవారు ఉంటారు. అలాగే మనకి ఫుల్‌గా నందితో కవర్ అయి ఉంటది టెంపులు. అంటే మనకి మొత్తం నంది విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి టెంపుల్ చుట్టూ కూడా. ప్రతి ఒక్క ప్లేసెస్‌లో మనకి ఇలా అయితే బోర్డ్ ఉంటుంది. దాని యొక్క పాస్ట్ ఏంటి, దాని హిస్టరీ ఏంటనేది క్లియర్‌గా ఎవ్రీ లాంగ్వేజెస్‌లో మెన్షన్ చేసుకుంటారు. యూ కెన్ రీడ్ దేర్. సో, చూసారుగా సీషోర్ టెంపుల్ అయితే ఎంత పెద్దదో. ఈ టెంపుల్‌కి చాలా ప్రత్యేకత ఉంది. ఆ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఒకప్పుడు ఏంటంటే అక్కడ టెంపరేచర్ మనకి లైక్ ఇక్కడ కనిపిస్తుంది కదా రౌండ్‌గా ఒక ఓపెన్ హోల్. అదేంటంటే సముద్రానికి కనెక్ట్ అయి ఉంటది. అక్కడ వాటర్ లెవెల్‌ని బట్టి మనకి తుఫాన్ వస్తుందా, లేదంటే వాటర్ తీవ్రతని బట్టి వాళ్ళు చెప్పేవాళ్ళనమాట. ఎలా ఉంటుంది ఈరోజు అని అక్కడున్న పూజారులు చెప్పేవాళ్ళనమాట. సో, టెంపరేచర్‌ని అలాగే వాతావరణాన్ని కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుంది ఈ టెంపుల్ అయితే. సో, ఫైనలీ మనమైతే అన్ని ప్లేసెస్ కవర్ చేసేసాం. మనకి ఎక్కువ ప్లేసెస్ ఉండవు. ఒక 5, 6 ప్లేసెస్ ఉంటాయి. అవి కూడా దగ్గర ఉండడం వల్ల మనకి ఎక్కువ టైం పట్టదు. మ్యాక్సిమం అయితే హాఫ్ డే అండి. ఎక్కువ సేపు పట్టదు. మనం బీచ్ చూడాలి అనుకుంటే మనకి మిగతా హాఫ్ డే కూడా పోతుంది. ఇట్స్ లంచ్ టైమ్ అండి. చాలా అలసిపోయాం. ఫుల్ ఆకలేస్తుంది. మేము తిరుగుతూ ఉంటే ఇక్కడ ఒక అరేబియన్ రెస్టారెంట్ కనిపించింది. సో, ఇక్కడ మనకి సీ ఫుడ్ చాలా ఫేమస్. సో, సీ ఫుడ్ ఎవరైనా ట్రై చేయాలంటే హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఈ అరేబియన్ రెస్టారెంట్ చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. చాలా బాగుంటుందని అక్కడున్న వాళ్ళు చెప్పారు. సో, ఫుడ్ అయితే బాగుందండి. ఇక్కడ మేమైతే బేబీకార్న్ అలాగే పన్నీర్ అయితే ఆర్డర్ చేసాం స్టార్టర్స్‌కి. అది లంచ్ టైమ్ అవ్వడం వల్ల చాలా లేట్ అయిపోయింది. చాలా కోపం వచ్చేస్తుంది నాకైతే. బట్ ఏం చేస్తాం, కొన్ని ప్లేసెస్‌కి అది కూడా లంచ్ టైమింగ్స్‌కి వస్తే ఇలా లేట్ అవుతుంది. అది మనం మ్యాండేటరీగా యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. ఫైనల్లీ రోటీ అయితే ఆర్డర్ వచ్చేసింది. బటర్ నాన్ ఆర్డర్ వచ్చేసింది. బటర్ నాన్‌లో మంచిగా పన్నీర్ కర్రీ చెప్పుకున్నాం. టేస్ట్ అయితే అంతసేపు వెయిట్ చేసినందుకు చాలా బాగుంది. మీలో ఎవరైనా వెళ్తే కంపల్సరీగా ఈ రెస్టారెంట్ని ట్రై చేయండి. అరేబియన్ రెస్టారెంట్ అనమాట. మనకి సీ ఫుడ్ నుంచి వెజ్, నాన్ వెజ్ అన్ని రకాలు ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. బ్రాంచెస్ కూడా చాలా ఉంటాయి. హ్యాపీగా మనము కనుక్కోవచ్చు అనమాట. పెద్ద స్ట్రగుల్ ఏం అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా మంచిగా తింటూ ఉన్నాం. ఈ లోపల మా పన్నీర్ మంచూరియా కూడా వచ్చేసింది. పన్నీర్ మంచూరియాని అలా సాస్‌లో ముంచుకొని హ్యాపీగా తినేసాం. ఎందుకంటే బాగా ఆకలేస్తుంది. టైం అయితే అయిపోతుంది. అలాగే బాగా తిరిగాం కదా! సో, ఫుల్ ఆకలేస్తుంది. ఇట్స్ అవర్ టైమ్ అనమాట. మా కోసం మేము ఆర్డర్ చేసుకున్నాం. ఈ ఫిష్ టిక్కా అనమాట. ఇక్కడ బాగుంటుందని వాళ్ళు సజెస్ట్ చేశారు. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ స్పెషల్స్ అడిగితే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే సో దట్ మనం ఏదైనా ట్రైల్ వేయడానికి కూడా కుదరదు. ఎక్కడికో సీ ఫుడ్ రెస్టారెంట్‌కి వెళ్ళి మనం ఏదో తిన్నామనుకోండి, ఇట్స్ నాట్ గుడ్. ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ ట్రై చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు దాంట్లో ఆల్రెడీ ప్రత్యేకత లైక్ ఎక్స్పర్ట్స్ అయింటేనే వాళ్ళు చెప్తారనమాట. సో, మేమిక్కడ మంచిగా ఫిష్ టిక్కా ఆర్డర్ చేసాం. మంచిగా ఫిష్ టిక్కాని తీసుకొని ఎంజాయ్ చేసేసాం. అండ్ ఫైనల్లీ వీఆర్ ఎగ్జిటింగ్ ద మహాబలిపురం. మహాబలిపురం ట్రిప్ అయితే ఇలా ఎండ్ అయింది. నెక్స్ట్ మాకు ఇంకా టైం ఉంది. హాఫ్ డేనే అయింది. సో, వీఆర్ కవరింగ్ సమ్ అదర్ ప్లేసెస్ అనమాట. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫ్రమ్ చెన్నై టు మహాబలిపురం, మీరు రిటర్న్ మహాబలిపురం వచ్చేటప్పుడు ఇంకా 3 ప్లేసెస్ ఏమి కవర్ చేయొచ్చు అనేది నేను ఇప్పుడు వీడియోలో చెప్తాను. ఫస్ట్లీ మేమైతే జైన్ టెంపుల్ వెళ్ళిపోతున్నాం. ఈ జైన్ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. చాలా బాగుంటుంది. బట్ అక్కడ వీడియో అలో లేనందువల్ల నేనైతే కొంచెం కూడా షూట్ చేయలేదు. సో, మీరు ఎవరైనా విజిట్ చేస్తుంటే మహాబలిపురం టు చెన్నై రిటర్న్ వచ్చేటప్పుడు మీకు హ్యాపీగా కనిపించేస్తుంది. ఎక్కువ శ్రమ అయితే అవసరం లేదు. గూగుల్‌లో సెర్చ్ చేసి ఈజీగా కనిపిస్తుంది. ఇక్కడ జైన్ టెంపుల్ బయట నుంచి మాత్రమే వీడియో అలో ఉంది. అంటే పార్కింగ్ చేసేటప్పుడు నేను ఈ క్లిప్పింగ్ అయితే తీశానండి. ఇది జైన్ టెంపుల్. ఆఫ్టర్ దిస్ ఈ ఏనుగులు కనపడుతున్నాయి. ఈ ఎంట్రన్స్ తర్వాత మొబైల్స్ అస్సలు అలో లేదండి. మొబైల్స్ తీసుకెళ్ళినా మనం వీడియో షూట్ చేయకూడదు. సో, మీరు హ్యాపీగా ప్లెజెంట్‌గా ఎంజాయ్ చేయొచ్చండి. ఆ టెంపుల్ని అయితే కంపల్సరీగా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది.
అండ్ రిటర్నింగ్ టు చెన్నై అనమాట. చెన్నై రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా మంచిగా మనకి బీచ్ కనిపిస్తుంది కాబట్టి అస్సలు బోర్ కొట్టదు. నెక్స్ట్ మనం విజిట్ చేసిన ప్లేస్ వచ్చి క్రొకోడైల్ బ్యాంక్ అనమాట. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రొకోడైల్స్ ఉంటాయి. సో మీకు టైం ఉంటే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. నాకు టైం ఉంది అండ్ ఎక్స్ప్లోర్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వీఆర్ గోయింగ్ టు క్రొకోడైల్ పార్క్, క్రొకోడైల్ బ్యాంక్ అనమాట. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రొకోడైల్స్ ఉన్నాయి. ఆ క్రొకోడైల్స్ అన్నిటిని నేను వీడియోలో పెడుతున్నాను, హ్యాపీగా చూడండి. మీకు ఇంట్రెస్ట్ లేదంటే జస్ట్ స్కిప్ ద వీడియో, ఓకే. ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ క్రొకోడైల్స్ వ్యూ పెట్టేశారనమాట, ఏమేమి రకాలు ఉన్నాయి ఏంటన్నది. మొన్న ఫ్లడ్స్కి ఇంకా వచ్చాయి అన్నారు, కొంతమంది అయితే వెళ్ళిపోయాయి అని అన్నారు. ఇది వరకు అయితే ఇంకా చాలా రకాలు ఉన్నాయి, ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయని అక్కడ ఉన్న వాళ్ళు అయితే మాకు చెప్పారు. ఇక్కడ ఎక్కువగా అయితే టాటాయిస్ అలాగే క్రొకోడైల్, స్నేక్స్ అండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నేక్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రొకోడైల్స్, టాటాయిస్ అలాగే క్రొకోడైల్స్ ఉన్నాయన్నమాట. సో చిన్న తాబేలు నుంచి పెద్ద తాబేలు వరకు ఉన్నాయి. చాలా బాగుంది, ఎప్పుడు చూడని వాళ్ళు అలాగే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే తీసుకెళ్తే వాళ్ళు చూస్తారనమాట. దే విల్ హ్యావ్ ఏ నైస్ టైం. చూసారుగా ఎంత పెద్ద టాటాయిస్. ఇది నా వీడియో కోసం అని ఎంతసేపు వెయిట్ చేసిన అది రావడానికి. చాలా టైం పట్టింది, అది చాలా పెద్దదనమాట, చాలా టైం పడుతుంది అది కదలడానికి. ఈ లోపల ఏదైతే కనపడుతుందో ఈ క్రొకోడైల్ చాలా ముసలిదనమాట. చాలా ఎప్పటినుంచో ఉందంట, చాలా ఏళ్ళ నుంచి ఈ క్రొకోడైల్ ఉందనమాట. చాలా పెద్దదండి, మీకు వీడియోలో క్లియర్గా తెలుస్తుందో లేదో కానీ ఎంత పెద్దదంటే అంత పెద్దది. అది కదులుతుందేమో అని నేను చూస్తున్నాను, బట్ అస్సలు కదలడం లేదు. అండ్ టాటాయిస్లు కూడా మంచిగా అక్కడ ఉన్నాయి, సో అవి కూడా మీకోసం క్యాప్చర్ చేశాను వీడియోలో. ఆ క్రొకోడైల్ చూసారా, ఆ లీఫ్ని తినే విధానం చాలా బాగుంది, అందుకే కాసేపు టైం తీసుకొని మరీ వీడియో తీశాను. నెక్స్ట్ ఈ క్రొకోడైల్ బ్యాంక్లో ఓవరాల్ 100% అనుకోండి, 80% మాత్రమే ఉంది అని మా హస్బెండ్ అన్నారు. తను ఇది వరకు విజిట్ చేస్తున్నారు. 80% ఫుల్ క్లోజ్, 20% మాత్రమే ఉన్నాయి. లాస్ట్ టైం తుఫాన్ వచ్చింది కదా, అప్పుడు కొట్టుకొని వెళ్ళిపోయా అన్నారు. మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు, బట్ ఇది వరకుతో పోలిస్తే ఓన్లీ 20% మాత్రమే ఉంది, 80% క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కొంచెం స్నేక్స్ ఉన్నాయన్నమాట, స్నేక్ వెరైటీస్ ఉన్నాయి, లోపలికి వెళ్దామన్నారు. సో లోపలికి వెళ్తే నాకు ఎక్కువ స్నేక్స్ ఏం వెరైటీస్ లేవు, ఓన్లీ 1 or 2 మాత్రమే కనిపించాయి. క్రొకోడైల్ బ్యాంక్ అయితే అయిపోయింది. దెన్ వీఆర్ గోయింగ్ ఫర్ బోటింగ్ అనమాట. బోటింగ్కి వెళ్దామని చెప్పి వీఆర్ స్టార్టింగ్, బట్ బోటింగ్ ప్లాన్ అయితే పక్కా ఫ్లాప్ అయిపోయిందనమాట. ఇది బోటింగ్ ఏరియా అనమాట. బోటింగ్ ఏరియాకి వెళ్తూ ఉన్నాము. సరే లోపలికి వెళ్ళి టికెట్స్ చూస్తే లైక్ స్పీడ్ బోట్, కపుల్ బోట్ అలా చాలా రకరకాల బోట్స్ ఉన్నాయి. బట్ అక్కడ చాలా రష్ ఉందన్నమాట. సండే అవ్వడం వల్ల ఎంత రష్ ఉందంటే ఐ కాంట్ సే. మీ ఈవెన్ టికెట్స్ కోసం ఒక ½ అన్ అవర్ వెయిట్ చేసినా మళ్ళీ బోటింగ్లో మన టైం వచ్చేటప్పటికి ఇంకా టైం పడుతుందని మేమైతే బోటింగ్ అని వెళ్ళిన వాళ్ళం. టికెట్స్కే లేట్ అయిపోతుంది, ఆ తర్వాత ఇక్కడ అంటే ఇంకా లేట్ అయిపోతుంది. నెక్స్ట్ మేము కవర్ చేయాల్సిన ఇంకొక ప్లేస్ ఉంది, సో అందుకే మేము వెళ్ళలేదు. లోపలికైతే మనకి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, కానీ వీక్ డేస్లో మాత్రమే వెళ్ళాలండి ఈ బోటింగ్కి. వీకెండ్స్లో వేస్తే ఎంత కష్టం అనేది నాకు ఆ రోజే అర్థమైంది.
హైవే మీద నుంచి చూసాము. రష్ ఉందనుకున్నా. బట్ ఇట్స్ ఓకే. వెయిట్ చేద్దామని అనుకున్నాం కానీ లోపలికెళ్తే టికెట్స్‌కి పెద్ద క్యూ ఉంది. ఆ తర్వాత బోట్స్ కోసం వెయిట్ చేసే పీపుల్ చాలామంది ఉన్నారనమాట. సో, ఇదంతా టైం వేస్ట్ పని అని చెప్పి మేమైతే వచ్చేసాము. సో, చిల్ అవుదామని అక్కడ కొంచెం స్నాక్స్ ఉంటే మంచిగా ఒక సోడా తాగేసి కొంచెం రిఫ్రెష్ అయితే అయ్యామన్నమాట. ఈ బోటింగ్ ఏరియా ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందంటే మనకి మంచిగా పార్కింగ్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే ఫుడ్ కూడా ఉంటుంది. సో, నో ఇష్యూస్. మంచిగా ట్రీస్ కూడా ఉంటాయి. మీకు ఓపిక ఉంది వెయిట్ చేయగలమంటే వీక్ డేస్‌లో వెళ్ళి వెయిట్ చేయండి. బోటింగ్ చూసారా ఇలా ఉంది. మనకి అక్కడ కార్నర్‌లో కనిపిస్తుంది చూసారా అదనమాట రష్. అంత రష్‌లో టికెట్స్ తీసుకున్నా మళ్ళీ బోట్ మన టైం వచ్చేటప్పటికి లేట్ అయిపోతుందని మేమైతే బోటింగ్ ప్లాన్ క్యాన్సిల్ చేసుకొని రిటర్న్ అయితే వచ్చేసాం. నెక్స్ట్ మా లాస్ట్ అండ్ ఫైనల్ ప్లాన్ మహాబలిపురంలో బీచ్ ఎలాగో మిస్ అయ్యామని మేమైతే వచ్చేసాం. కోవలం బీచ్ అనమాట. ఈ బీచ్ అయితే నాకు చాలా ఇష్టమండి. ఎందుకంటే మేము ఎప్పుడు విజిట్ చేసినా ఈ బీచ్కే వస్తాం. బికాజ్ చెన్నైలో చాలా బీచెస్ ఉంటాయి. బట్ ఈ బీచ్ మాత్రం చాలా బాగుంటుంది. అంటే కంపేర్ టు అదర్ బీచెస్ ఈ బీచ్ కొంచెం క్లీన్గా ఉంటుందన్నమాట. మీలో ఎవరైనా విజిట్ చేయకపోతే కంపల్సరీగా విజిట్ చేయండి. మనకి ఈ కోవలం బీచ్ అనేది చాలా ప్లెజెంట్గా ఉంటుంది. రష్ తక్కువ ఉంటుంది. నీట్నెస్ కొంచెం ఎక్కువే ఉంటుంది కంపేర్ టు అదర్ బీచెస్ అండి. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళాక అస్సలు బాలేదంటే మళ్ళీ మీరు ఫీల్ అవుతారేమో. నేను చెప్పేది అంటే కంపేర్ టు అదర్ బీచెస్ ఈ బీచ్ చాలా బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. మేము ఎప్పుడైనా బీచ్కి వెళ్ళాలంటే చెన్నైలో కంపల్సరీగా కోవలం బీచ్ని విజిట్ చేస్తాం. మేము ఒక సైడ్ ఉంటామన్నమాట. అదర్ సైడ్ బీచ్ ఏంటంటే మనకి ఫుల్ స్నాక్స్ కానీ అలాగా చాలా టైం పాస్ అయిపోద్ది. బట్ మాకు ప్లెజెంట్గా ఉందామని మేము కార్నర్కి వచ్చేసామన్నమాట. బీచ్ కార్నర్కి. సో, మంచిగా బీచ్లో వేవ్స్ వస్తూ ఆ సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ మేమైతే మా డేని ఎంజాయ్ చేసాం. సో, ఇలా మీరు ప్లాన్ చేసుకుంటే వన్ డేలో మహాబలిపురం, అలాగే బోట్ హౌస్, అలాగే జైన్ టెంపుల్, అలాగే బీచ్ ఇవన్నీ కూడా కవర్ చేయొచ్చండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటా. అలాగే ఈ వీడియోస్లో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ మ్యాక్సిమం మా టైం వచ్చి 6:30 అయింది. ఎక్కువ అవ్వలేదు. మార్నింగ్ 8 కల్లా స్టార్ట్ అయ్యాం. ఈవినింగ్ కల్లా హ్యాపీగా అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసాం. ఫైనలీ మా డేని ఒక మంచి కాఫీతో మంచి స్నాక్స్తో ఎంజాయ్ చేద్దామని ఇక్కడికి వచ్చాము. బీచ్ రాగానే బయటే మనకి ఉంటుందన్నమాట. చక్కగా వాష్రూమ్స్ కూడా ఉంటాయి. యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక క్యారెట్ జ్యూస్ అలాగే చాయ్ విత్ బిస్కెట్తో మేమైతే మా డేని ఎంజాయ్ చేసాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో ట్రావెల్ వ్లాగ్స్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ ద ఎండ్.